ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తాం. కింద సంవత్సరం 2500 మంది చేస్తాం. ఇప్పుడు 3000 చేద్దాం అనుకుంటున్నాం. మా కుర్రోళ్ళందరూ సహకరిస్తారు, అంతా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరూ డొనేషన్స్ ఇచ్చారు. ఆ విధంగా గుడి డెవలప్ చేసాం. కావున అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ. 3000 ఉంటారు. సుమారు 3000 నుంచి 4000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఓకేనా? 29వ వార్డు కృష్ణానగర్ బుధవారం గార్డెన్ శ్రీరంగపురం. ఇది అందరికీ సంబంధించిన టెంపుల్. ఇది సుమారుగా 70-80 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు. ఇది కోవులు కట్టి 45 సంవత్సరాలు అయింది. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు చేతుల మీదకి కోవులు ఓపెన్ అయింది. ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది కాబట్టి 45వ సంవత్సరం ఫంక్షన్లు చేస్తున్నాం. కుర్రోళ్ళు అందరూ కూడా చక్కగా పనిచేస్తూ అందరూ మాకు అన్ని విధాలుగా సహకరించారు. ఈ యొక్క అవకాశాన్ని అందరికీ తెలియపరుస్తూ మేము నిర్మించుకున్నాం. సూర్యబాబు మాట్లాడు. ఇది గత 50 సంవత్సరాలుగా ఉండేటువంటి ఈ దేవాలయాన్ని నూతనంగా ఈ సంవత్సరం నిర్మించి స్వామివారికి పూజా కార్యక్రమాలు, ఉదయం పంచామృతాభిషేకాలు, గణపతి హోమాలు ఇదిగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ వరసిద్ధి వినాయక స్వామి, పార్వతీ పరమేశ్వరులు, షిరిడి సాయిబాబా దేవాలయం. బుధవారం వినాయక పూజలు బాగా జరుగుతాయి. ఇక్కడ లక్షవారం షిరిడి సాయినాథునికి అభిషేకాలు పూజలు చేస్తారు. అలాగే సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరులకి అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతో వైభవమైనటువంటిది వినాయక స్వామి, ఎంతో చరిత్ర కలిగినటువంటిది, చాలా పురాతనమైనటువంటిది. అంతకుముందు 45 సంవత్సరాలకు పూర్వం కూడా గుడి నిర్మాణం చేయకముందు ఒక 50 సంవత్సరాల కింద దగ్గర నుండి ఇదే ప్రదేశంలో వినాయక స్వామి వారికి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఒక రోజున స్వామివారి కళ్ళలో కనిపించి గుడి నిర్మాణం చేయమని కొంతమంది కనపడి చెప్తే వాళ్ళు గుడి నిర్మాణం చేయాలని చెప్పి ఆ పూర్వం ఉన్నటువంటి పెద్దలు ఆదుర్తి సత్యనారాయణ గారు, మండబాక వెంకటరామకృష్ణ గారు, బొమ్మి పెద్దారావు గారు, రాము గారు, ఇంకా కొంతమంది చెప్పడానికి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పాత వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి అప్పటి నుండి పూజాధికాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం ఈ దేవాలయానికి కార్యక్రమాలు నూతనంగా నిర్మాణం చేశారు. సారిపిల్లి శ్రీనివాస్ గారు, అలాగే డొక్కరి సూరిబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే జాన సూరిబాబు గారు, అలాగే మండపాక వెంకట శివపద్మనాభం గారు, షణ్ముఖ సీతారామయ్య గారు, బుల్లి గారు, ఇంకా చెప్పడానికి సంతోష్ గారు, కొంతమంది పేర్లు చెప్పి కొంతమంది పేర్లు చెప్పలేదు అనుకోవద్దు. మా కమిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుర్రాళ్ళు అందరూ కూడా చాలా మంది కష్టపడ్డారు. ఈ గుడి నూతనంగా నిర్మాణం అవడానికి రాత్రి భవన్లో నిద్రలు మానుకుని ఎక్కడెక్కడ దగ్గరికి వెళ్ళి ఎవరెవరినో వాళ్ళని వెళ్ళి అడిగి చాలా కష్టపడ్డారు ఈ కుర్రాళ్ళందరూ కూడా. కనుక ఆ కష్టానికి తగిన ఫలితం ఈ రోజున గొప్పగా వైభవంగా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఆ స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.